ఇది మన మిర్దా క్రాప్ సైన్స్ నుంచి బైరాబిన్ అనే వెరైటీ అండి, మీకు అందరికీ తెలుసు. ఇది ఎర్లీ క్రాప్ అని చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇది మాచర్ల దగ్గర నరెడ్డి గారి పొలం, 2 ఎకరాలు పెట్టు. ఇదండి మనకి వర్షం దెబ్బతిన్న తర్వాత కోలుకొని కాసినటువంటి కాపు ఇప్పుడు నేను చూపించేది ఇదంతా. సో దగ్గర కాపు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే దగ్గర కాపుగా ఇప్పుడు మీ కంటికి కనిపిస్తూ ఉంది. కొంతమంది హైట్ లేపుకున్న వాళ్ళకి హైట్ వచ్చినట్టుంది. హైట్ లేపకుండా నిదానంగా ఫెర్టిలైజర్ తగ్గించుకుంటూ దెబ్బతిన్న పొలాలు అయితే ఇది ఇలా కింద ఎత్తులోనే ఫస్ట్ నుంచి కాసుకుంటూ దగ్గరగా కాయడం జరిగింది. ఇదండి ముందు ఫస్ట్ పడేటువంటి కాయలు అయితే పండు కాయలు ఇవి. అలాగే ప్రతి చెట్టుకి ఇలా దగ్గర కాపు, చిక్కని కాపు ఉంటా ఉంటుంది. ఏ చెట్టు చూసినా ఏ కొమ్మ చూసినా పచ్చికాయ నలుపులో ఉంటుంది, దగ్గర కాపు ఉంటుంది. నేను ఒక్కొక్క కొమ్మే చూపిస్తున్నాను, రౌండ్ తిప్పాలంటే ఇరుగుతాయని భయంతో నేను తిప్పటం లేదు. సో ఈరోజు డిసెంబర్ 15వ తారీఖు అండి. ఒకసారి ట్రై డిసెంబర్ 15. ఈ చెట్టుకున్నటువంటి కొమ్మలు ఇవి. ఇవి కొమ్మకాయలు ఇవి. తర్వాత ఇది ఒక కొమ్మ, తర్వాత ఇదే కొమ్మకి ఇటు యువతలు ఉన్నటువంటి కాయలు. తర్వాత ఇది. సో ఎటున్నా సరే చెట్టు నిండా కాయలు ఉంటాయి. కొమ్మ ఎంత కొమ్మ ఉంటే అంత కాయలు ఉంటాయి. చూడండి, చిక్కని కాపు, భయంకరమైన కాపు. కొమ్మని మనం ఇంతకుముందు మొదట్లో బేనివాయి కొట్టుకొని చేసుకోగలిగితే ఇంకొంచెం అదే కొమ్మలు ఉంటాయి. పండిన కాయలు ఈ రంగులో ఉంటాయి, మంచి సైజు కాయలు. ఇలా ఒక్కొక్క కొమ్మే నేను చూపిస్తుంది, ఇంకా చాలా కొమ్మలు ఉన్నాయి. ఇదిగో కొంచెం ఎత్తు పెంచుకుంటే ఇట్లా ఉంటుంది. ఎత్తు పెరిగినా సరే పైకి వచ్చిన తర్వాత ఈ చెట్లాగా ఎలా అయితే ఉందో ఇలా భయంకరమైన కాపు ఉంటుంది. ఇటు కూడా రౌండ్ది పై ఇట్లా జాగ్రత్త. సో ఇలా అయితే కాపుకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కని కాపు, మంచి తేజ. ఓవరాల్ తోట అయితే ఇది. సో ఫర్దర్గా ఫీల్డ్ పెడదాం, మీకు అప్పుడు అన్ని వివరంగా చూపిస్తాను. ట్రై ఈ 40 ఇంకో తడి పడితే కానీ ఇది బాగోదు.